హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. సాధారణంగా తమిళనాడులో సినీ యాక్టర్స్ ని ఒక దేవుళ్ళ చూస్తారు. అక్కడ అలాగే ఇంతవరకు నడుస్తూ ఉంది కూడా. ఇటీవల ఏం జరిగిందంటే, ఉదయనిధి స్టాలిన్ కావేరీ జలాల విషయంలో వాళ్ళు ఒక ప్రొటెస్ట్ ని చేపట్టారు. ఇది మొదటి నుంచి కర్ణాటకకి తమిళనాడుకి ఉన్నటువంటి ఈ పోరాటం అనేది ఎప్పుడు ఉంటూనే ఉంది ఈ నీటి విషయంలో. అది ఎవరి ఆలోచనలు వాళ్ళకు ఉంటాయి. కర్ణాటక వాళ్ళకి మాకు నీరు లేకుండా తమిళనాడు వాళ్ళకి ఎలాగిచ్చేస్తామని వాళ్ళు అనొచ్చు, లేక మొత్తం నీరు మీరే ఉంచుకుంటే మాకేమకపోతే ఎలాగని తమిళనాడు రైతులు కూడా బాధపడవచ్చు. అందరూ రైతులే కాబట్టి ఎవరి బాధ వాళ్ళకి ఉంటది. అలాగే ప్రభుత్వాలు కూడా వాళ్ళకి సపోర్ట్ చేస్తుంటాయి, ఇది సహజం. కానీ ఇక్కడ ఉదయనిధి స్టాలిన్ ఒక ప్రొటెస్ట్ లో ఏం మాట్లాడాడంటే, కావేరీ జలాలు తమిళనాడుకి రావడం లేదు, కానీ ఎక్కడికి చేరాలో అక్కడికి చేరుతున్నాయని వ్యంగ్యంగా మాట్లాడడం అనేది జరిగింది. అక్కడ ఉన్నటువంటి వాళ్ళ ఫాలోవర్స్ అందరూ కూడా త్రిష అని ఆమె పేరును కూడా ప్రస్తావించడం జరిగింది. దీని మీద అక్కడ చాలా కేసులు నమోదయ్యాయి. వెంటనే ఆయన్ని అరెస్ట్ చేయడం అనేది జరిగింది. మరి అది తప్పైతే ఏం కాదు, అలా ఒక మహిళను కించపరుస్తూ మాట్లాడటం అనేది తప్పు కాబట్టి ఆయన అరెస్ట్ చేయడం అయితే తప్పు కాదు. కానీ మరి అంతకుముందు ఇదే ఉదయనిధి స్టాలిన్ ఒకసారి ఈ సనాతన ధర్మం అనేది డెంగ్యూ మలేరియా ఫీవర్ లాంటిది, దాన్ని పూర్తిగా ఎరాడికేట్ చేయాలి అని అనడం జరిగింది. అంటే పూర్తిగా సనాతన ధర్మాన్ని ఫాలో అవుతున్న వారిని అందరినీ కూడా అతను కించపరిచాడు. అలాగే ఒక ప్రత్యేకించి ఆ మతానికి కించపరిచాడు. చాలా మంది మనోభావాలు దెబ్బతిన్నాయి. కానీ అప్పుడు ఆయన అరెస్ట్ చేయలేదు ఇదే పోలీసులు. కారణం ఏంటంటే వాళ్ళ ప్రభుత్వం అధికారంలో ఉందని. తర్వాత అలాగే కొత్త ప్రభుత్వం, ఈ టీవీకే ప్రభుత్వం, విజయ్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా అసెంబ్లీల సాక్షిగా ఆయన సనాతన ధర్మాన్ని విమర్శించినప్పటికీ కూడా ఆయన మీద ఎటువంటి చర్యలు తీసుకోలేదు. అంటే అక్కడ తమిళ ప్రజల్లో ఎక్కువ మంది ఎలా ఉన్నారంటే, హీరోలకి హీరోయిన్లకి ఇచ్చినంత గౌరవం అసలు ఈ సనాతన ధర్మంకే గాని లేదా హిందూ దేవుళ్ళకి కానీ వాళ్ళు ఇవ్వటం లేదు. అది మళ్ళీ తమిళ పీపుల్ మేము చాలా తెలివైన వాళ్ళం అని అంటుంటారు. మరి వారి తెలివితేటలు ఏ రకంగా ఉపయోగిస్తున్నారో అర్థం కావట్లేదు. ఒక రోజు మేము తిరుపతి వెళ్ళేటప్పుడు రేణిగుంటలో అక్కడ స్టే ఉన్నాము. ఆ రేణిగుంటలో ఒక హోటల్కి వెళ్తే ఆయన తమిళను, ఆయనతో పిచ్చబెట్టిగా మాట్లాడుతున్నప్పుడు ఆయన ఏమన్నారంటే, అసలు మా తమిళ పీపుల్ చాలా తెలివైన వాళ్ళు, సుందర్ పిచ్చై మా తమిళనే చాలా తెలివైన వాళ్ళం, మేము తమిళ పీపుల్ లేని ప్రాంతం లేదు, రాష్ట్రం లేదు, ప్రదేశం లేదు, దేశం లేదు, మేము చాలా గొప్ప వాళ్ళం అన్నట్టుగా ఆయన మాట్లాడారు. అదే మన ఆంధ్ర లేదా తెలుగు పీపుల్ మనం చూసుకుంటే, మనకి సత్యనాదేళ్ల మన తెలుగు వాడే, కానీ మనం అంత గర్వంగా మన తెలుగువాడు, మా తెలుగు వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు, మేము తెలుగు వాళ్ళు ఎక్కడ ఉంటాం, ప్రపంచవ్యాప్తంగా ఉంటాం, అంత గర్వంగా మనం ఎవరి దగ్గర ఆ మాటలు మనం వినలేదు. అంటే అంత అహంకారపూరిత ద్వారంతో ఆయన మాట్లాడడం అనేది జరిగింది. తమిళియన్స్ మాత్రమే తెలివైన వాళ్ళు అన్నట్టు. వాళ్ళు చూస్తే మనిషి అటు చూసి ఇటు చూసి వాళ్ళు హీరోలకి హీరోయిన్లకి గుళ్ళు కడుతుంటారు బ్రతికుంటుండగానే. అంత పిచ్చి అంటే